హాయ్ హలో అండి, వెల్కమ్ టు యోగ్ స్టాక్. థ్యాంక్ యూ ఫర్ మై ప్రీవియస్ వీడియోకి ఎన్ని కామెంట్స్ వస్తున్నాయంటే నిజంగా అసలు చాలా పాజిటివ్ కామెంట్స్. చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మెయిన్ హ్యాపీ ఎందుకంటే నేను రియలిస్టిక్గా ఉన్న రియాలిటీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. చాలామంది పేరెంట్స్ కూడా నాకు మెసేజ్లు పెడుతున్నారండి, మీరు చెప్పిన తర్వాత మాకు చాలా ధైర్యం వచ్చిందని. సో ధైర్యంగా మీరు నిజంగా చెప్పారు, చాలామంది హ్యాపీ ఫీల్ అవుతున్నారు దాని గురించి. ప్లస్ ఇంకోటి ఏంటంటే కొంతమందిలో మనోధైర్యం అనేది వచ్చింది. ఫస్ట్ స్టూడెంట్స్లో కానీ తర్వాత పేరెంట్స్లో కానీ కొంత ధైర్యం అనేది వచ్చింది. సో థ్యాంక్ యూ, నిజంగా చాలా అంటే చాలా పాజిటివ్ అప్రిషియేషన్స్ వచ్చినాయి నాకు ఆ వీడియోకి. బేసిక్గా ఏంటంటే భయపెట్టకూడదు. ఫస్ట్ కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు జనాలని భయపెట్టి ఏదో జరిగిపోతుంది మీరు వెళ్ళి దాక్కోండి అని చెప్పేసి అంత టెన్షన్ పెట్టి భయపెట్టకూడదు. మనం మోటివేట్ చేయాలి, వాళ్ళకు ఒక ధైర్యం అనేది ఇవ్వాలి. ఇస్తే ఏంటంటే పరిస్థితులు ఎప్పటికోప్పుడు చక్కబడతాయి. ఏదైనా కొంచెం సిచ్యువేషన్ బాగాలేనప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. అలాగే ఏంటంటే ఇప్పుడు మనం కొంతమంది ఎన్నో సంవత్సరాల క్రితం వెళ్ళారు, సెటిల్ అయిపోయారు. సో వాళ్ళల్లో కొంతమందికి జలసీ ఉండొచ్చు వేరే వాళ్ళు రాకూడదని. బట్ అలాగని చెప్పేసి మనం పోకుండా ఉండలేము. మనం ఎవరైనా సరే ఎక్కడికైనా సరే వెళ్ళేటువంటి రైట్ ఉంటుందండి. సో నో ప్రాబ్లం. అబ్రాడ్ ఎప్పుడు ఆల్వేస్ ఓపెనే ఉంటుంది. ఇవాళ డోర్ మూసేసి ఏదో ద్వారాలు బంద్ చేసేసాడు ట్రంప్ అని అనుకునేది అయితే లేదు. సో మీరెవ్వరు కానీ ఎవరైనా సరే ఇప్పటివరకు వచ్చిన వాళ్ళు కానీ ఇప్పుడు వెళ్ళాలనుకునే వాళ్ళు కానీ టెన్షన్ పడకండి, కాకపోతే విషయాలు తెలుసుకోండి. సో వితౌట్ వేస్టింగ్ టైం ఇవాళ టాపిక్ ఏంటంటే బేసిక్గా నేను ఈ వీడియో ఎందుకు చేద్దాం అనుకున్నానంటే 7,000 మంది స్టూడెంట్స్ దొరికారు, వాళ్ళందరినీ పంపించేస్తున్నారు అని చెప్పేసి నేను ఒక న్యూస్ చూశాను. సో దాని గురించి నేను ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నా. అసలు ఎవరా 7,000 మంది స్టూడెంట్స్? బేసిక్గా స్టూడెంట్ F1 వీసా మీద యుఎస్ వచ్చి చదువుకొని అయిపోయిన తర్వాత ఓపీటీ అప్లై చేసుకొని ఆ తర్వాత H1 అప్లై చేసుకోవటం, లేదు డైరెక్ట్గా F1 అయిపోయిన తర్వాత ఎవరైనా స్పాన్సర్ చేస్తే H1 అప్లై చేసుకోవటం చేయొచ్చు. సో అలా కాకుండా ఇప్పుడు అదంతా లీగల్ ప్రాసెస్, అది వదిలేసేయండి, మనం ఆల్రెడీ దీని గురించి చాలా మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఈ 7,000 మంది ఎవరయ్యా అంటే F1 వీసా అయిపోయిన తర్వాత వాళ్ళు చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు జాబ్ రాక, నేను చెప్పాను కదా అందరికీ జాబ్ రావాలని రూల్ ఏం లేదు, జాబ్ రాక ఓపీటీ కూడా రాక వాళ్ళు ఏం చేయాలో తెలియక అక్కడే ఉండిపోయిన వాళ్ళు ఇల్లీగల్స్ అనమాట. వీళ్ళంతా ఈ 7,000 మంది కూడా ఈ మన ఇమిగ్రేషన్ వాళ్ళ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళ దగ్గర అన్ని ఇన్ఫర్మేషన్లు అందరి గురించి ఉంటాయి. మనం ఏంటంటే మనం ఏదో మన ఎవడు పట్టుకోవట్లేదు, మన ఎవడు చూడట్లేదు అనుకుంటాం కానీ సో బేసిక్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. ఎప్పుడైతే అవసరం వస్తుందో వాళ్ళు అప్పుడు యాక్ట్ చేస్తారు, మన దాని మీద డెఫినెట్గా వాళ్ళు రియాక్ట్ అవుతారు. సో అలాంటి వాళ్ళు ఈ 7,000 మంది. సో ఈ 7,000 మంది దొరికారా అంటే ఈ 7,000 మంది దొరకలేదు, ఎవరు పట్టుకోలేదు. అందులో ఒకళ్ళిద్దరు దొరికిండొచ్చు, దొరకపోయిండొచ్చు. బేసిక్గా రూమర్స్ చాలా ఎక్కువ స్ప్రెడ్ అవుతున్నాయి కానీ రియాలిటీలో అంత పెద్ద సీన్ అయితే ఏం లేదండి. నేను చాలామంది ఫ్రెండ్స్తో మాట్లాడాను యూఎస్లో. వాళ్ళు చెప్పేది ఏంటంటే బయట మీడియాలో వచ్చినంత ఓవర్గా అయితే లేదు. సో ఈ 7,000 మంది కూడా ఎవరయ్యా అంటే బేసిక్గా వీసా లేకుండా, అటు ఓపీటీ రాకుండా, H1 రాకుండా, ఏం రాకుండా, వాళ్ళ చదువు అయిపోయినా వెళ్ళిపోకుండా ఎక్కడో అక్కడ ఉద్యోగాలు చేసుకుంటా, ఏదో ఒక ఇల్లీగల్ పని చేసుకుంటా, రెస్టారెంట్లోనో పబ్బులలో బార్లోనో అక్కడ ఇక్కడో పని చేసుకుంటా బతికే వాళ్ళు అనమాట. సో కాబట్టి వాళ్ళకి ఎప్పటికైనా డేంజరే. ట్రంప్ ఉన్నా ట్రంప్ లేకపోయినా ఇంకోటి వచ్చినా ఎవడొచ్చినా ఏదున్నా డేంజరే. సో అదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ స్టూడెంట్స్ మీరు ఎవరైనా అబ్రాడ్ రావాలనుకుంటే యూకే కానీ యూఎస్ కానీ ఎక్కడికైనా కానీ మై బెస్ట్ సజెషన్ ఈస్ హ్యాపీ యూ కెన్ కమ్. బట్ రియాలిటీ ఏంటంటే నేను చెప్పాను కదా కాంపిటీషన్ చాలా ఎక్కువైపోయింది. యూఎస్లో ఎక్కువైపోయింది, యూకేలో ఎక్కువైపోయింది, ప్రతి చోట ఎక్కువైపోయింది. బట్ స్టిల్ ఆల్వేస్ డోర్స్ ఆర్ ఓపెన్, ఎనీ టైమ్ ఎనీవన్ కెన్ కమ్. మిమ్మల్ని ఎవడు వద్దనేది లేదు. ఇవాళ వచ్చి ఎవడో సెటిల్ అయిపోయారు కదా అని చెప్పి వాళ్ళు మిమ్మల్ని రావద్దనుకున్న ఎవ్వరికి రైట్ లేదు. అందరూ హ్యాపీగా రావచ్చు, చదువుకోవచ్చు, మంచి జాబులు చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను ఇవ్వాల్సిన బెస్ట్ అడ్వైజ్ మీకు నేను ఇద్దాం అనుకునేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూనివర్సిటీ ప్రాపర్గా పిక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు MIT కానీ, ఫర్ ఎగ్జాంపుల్ స్టాన్ఫర్డ్ కానీ, హార్వర్డ్ కానీ, ఇలా న్యూయార్క్ యూనివర్సిటీస్ కానీ కొన్ని పెద్ద యూనివర్సిటీలో ఫీజు చాలా ఎక్కువ ఉంటుంది.
ఫీజు ఎక్కువ ఉంటుంది కానీ బట్ దానికి తగ్గ అవుట్పుట్ కూడా అలానే ఉంటుంది. మీకు దాంట్లో సీట్ వస్తే మీకు జాబు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే బేసిక్గా ఏదో ఒక యూనివర్సిటీలో మనము సీటు తెచ్చుకోవాలి, అర్జెంట్గా అమెరికా వెళ్ళిపోవాలి అనేటువంటి స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. సో అదొకటి. ఫస్ట్ థింగ్ మీకు ఎయిమ్ అమెరికా రావడమా లేదు చదువుకుని మంచి జాబ్ చేయడమా, దీని మీద మీరు ఫోకస్ పెట్టండి. సో నా బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే వెళ్ళిపోయాము అమెరికా వచ్చేసాము సంపాదించేసుకోవాలి మనము అన్నట్టు యూనివర్సిటీ ఎత్తుకోవద్దు. మీరు చదివే చదువుకి తగ్గ ప్రాపర్ యూనివర్సిటీ, ఎందుకంటే టైం ఎప్పుడు ఎలాగుంటుందో తెలియదు. ఎప్పుడైనా మనకి రివర్స్ అవ్వచ్చు టైం అనేది. ఆ రివర్స్ అయినప్పుడే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడే మనకి చుక్కలు కనబడతాయి. ఇక్కడ ట్రంప్ వచ్చాడు కదా అని చెప్పేసి పరిస్థితులన్నీ మారలేదు, ఇవన్నీ ఎప్పుడు అలాగే ఉన్నాయి. కాకపోతే ట్రంప్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు దేనికి, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని లేపవతల పడేయండి అని. కాబట్టి ఆ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఎత్తుక్కుంటూ వచ్చే దారిలో మన ఇల్లీగల్ వాళ్ళంతా దొరికిపోతున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇల్లీగల్ ఈజ్ ఇల్లీగల్. కాబట్టి ఏంటంటే మీరు జాబులు రాకుండా ఈ 7,000 మంది ఎందుకు మిగిలిపోయారు అంటే వీళ్ళు ఎంచుకున్నటువంటి యూనివర్సిటీసు ప్లస్ అక్కడికి వెళ్ళిన తర్వాత డబ్బుల మీద కాన్సన్ట్రేట్ చేసి సరిగ్గా చదవకపోవటము, నాలెడ్జ్ లేకపోవటము, ఏదో ఒక టైం పాస్కి అలా వచ్చాం కదా ఫీజు కట్టాం కదా చదువుకున్నాం అన్నట్టు చదువుకోవటము, ఇలాంటి వాళ్ళంతా మిగిలిపోయారు. కానీ ప్రాపర్గా చక్కగా చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో చదివిన వాళ్ళు, లేకపోతే నార్మల్ యూనివర్సిటీల్లో ఫీజు తక్కువ యూనివర్సిటీల్లో చదివిన వాళ్ళు కూడా జాబ్ వచ్చి సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే అందరూ ఎంఐటీలో చదవలేరు, అందరూ స్టాఫర్డ్లో చదవలేరు, అందరూ హార్వర్డ్లో చదవలేరు. సో అంతంత ఫీజులు అందరూ పే చేయలేరు. తక్కువ ఫీజులు పే చేసిన యూనివర్సిటీలో చదువుకుని సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఫస్ట్ ఏజెంట్స్ని నమ్మడం మానేసేయండి. ఓకే, ఏజెంట్లు ఏం చెప్తారంటే వాళ్ళకి కమిషన్స్ వస్తాయి. ఆ కమిషన్ల కోసం వాళ్ళు ఏదైనా చెప్తారు. వాళ్ళు మీరు ఆ యూనివర్సిటీలో ఆఫీస్ కట్టేయండి, అక్కడ సీట్ వచ్చేస్తుంది, ఇక్కడ జాబ్ వచ్చేస్తుంది, అక్కడ అది చేసుకోవచ్చు, ఇక్కడ ఇది చేసుకోవచ్చు అని. ఏజెంట్స్ లేకుండానే ఇవాళ రేపు బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో వాళ్ళు అంటే భయం ఏంటంటే మనకి ఇప్పుడు అమెరికా వెళ్ళాలి, మన ఓన్గా ప్రయత్నం చేసుకుంటే సక్సెస్ కామేమో అని ఏజెంట్ నమ్ముతారు. వాళ్ళకి అన్ని పేపర్ వర్క్లు అన్నీ ఇచ్చేస్తారు, వాళ్ళు ఏదో చేస్తారు, మనం ఏదో వెళ్ళిపోతాం, ఈ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ అనేసి వెళ్ళిపోతాము. ఈ ఫ్లైట్ దిగామా ల్యాండ్ అయ్యామా ఎప్పుడెప్పుడు అమెరికా పోదామా అన్నట్టు ఉంటామా, అలా కాదు. మీరు ఫస్ట్ ఏంటంటే ప్రాపర్ మీరు డాక్యుమెంటేషన్ చేసుకోండి. ఫస్ట్ మీరు కూర్చుని ఎవరైతే అబ్రాడ్ రావాలనుకున్నారో నిజంగా జెన్యూన్గా చదువుకునేటట్టయితేనే రండి. నేను క్లారిటీగా చెప్తున్నా, ఉద్యోగాలు చేసి డబ్బులు సంపాదించడం కోసం యూనివర్సిటీ లాగా ఒక స్టూడెంట్ లాగా వచ్చి యూనివర్సిటీ ఎత్తుకొని పబ్బం కట్టుకుందాం అనేటట్టుంటే మీరు వచ్చి వేస్ట్. ఈ సిచ్యువేషన్స్ ఇంకా పోను ఇంకా చాలా టఫ్ అయిపోతాయి. ఇవాళ సెట్ కాదు ఇది. ట్రంప్ కాదు, ఇంకో గవర్నమెంట్ వచ్చినా ఇంకొకటి వచ్చినా ఎవడొచ్చినా సరే సిచ్యువేషన్స్ మీరు మంచిగా చదువుకుని చక్కగా జాబ్ తెచ్చుకునేటట్టయితే హ్యాపీగా ఉండొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. సో మీరు అదొకటి డిసైడ్ చేసుకోండి. మంచి యూనివర్సిటీ మీరు ఒక డాక్యుమెంటేషన్ తయారు చేసుకోండి. ఫస్ట్ టాప్ యూనివర్సిటీస్, దాంట్లో ఫీజు ఎంత ఉంది, ఆ ఫీజు మనం కట్టగలమా లేదా. తర్వాత నెక్స్ట్ లెవెల్ యూనివర్సిటీస్ ఫీజు ఎంత ఉంది, ఆ ఫీజు మనం కట్టగలమా లేదా. సో దాంతోపాటు మీరు వెరీ 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 ఇంపార్టెంట్గా మీరు చేయాల్సిన పని ఏంటి అంటే మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఎంతవరకు ఉంది. ఎవరైనా సరే ఏదో ఫస్ట్ సెమిస్టర్ ఫీజు కట్టేసి యూఎస్ వెళ్ళిపోయిన తర్వాత జాబ్ చేసుకొని మిగిలిన పైసలతోటి ఫీజు కట్టుకుందాం అనేటువంటి ఆలోచన పెట్టుకోకండి. మీరు జాబ్ అనేది చేస్తే క్యాంపస్లోనే యూనివర్సిటీ పర్మిషన్ తీసుకొని 20 hours పనిచేయాలి. హాలిడేస్లో 40 hours పని చేసుకోవచ్చు, ప్రొవైడింగ్ ఇఫ్ యూ గెట్ ఎ జాబ్. ఒకవేళ జాబ్ గనక రాకపోతే బయట పని చేయడానికి లేదు. కాబట్టి మీరు ఇంటి నుంచి తెచ్చుకున్నటువంటి డబ్బులతో మాత్రమే బతకాలి. అక్కడ ఎటువంటి బయట ఉద్యోగాలు చేసినా ఇప్పుడున్న పరిస్థితి చూస్తున్నారు కదా, భయపడతా బతుకుతున్నారు అందరూ. భయపడతా ఎక్కడ దొరికితే వెళ్ళగొడతారో అనే పరిస్థితుల్లో ఉన్నారు. సో ఎక్కడ చూసినా ప్రాబ్లమే. అంటే ఏ రకంగా మీరు బయట పనిచేసినా ప్రాబ్లమే, మీకు చదువు అయిపోయి వీసా ఎక్స్టెండ్ అవ్వమని ఓపీటీ రాకపోయినా ప్రాబ్లమే, మీకు జాబు రాకుండా H1 రాకుండా ఉన్నా ప్రాబ్లమే. ప్రాబ్లమ్స్ అనేవి రకరకాలుగా వస్తాయి, చెప్పలేము. మనకి టైం ఎప్పుడు మనతోనే ఉంటుంది అనుకోకూడదు. సో ఒక్కొక్కసారి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు
ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్ నుంచి మీరు అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి అనుకునే స్టెప్ నుంచి ఫస్ట్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ చేసుకోండి. మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో చూసుకోండి, ప్రాపర్ యూనివర్సిటీ చూసుకోండి. ఈ యూనివర్సిటీలో చదివితే ఎంతమందికి జాబ్స్ వచ్చాయి అనేది మీ ఫ్రెండ్స్ని ఎంక్వైరీ చేసుకోండి. యూనివర్సిటీ మంచిదా కదా చూసుకోండి. సో జెన్యూన్గా చదివి మనం జాబ్ చేసుకుంటే మనకి ఓపీటీ వస్తుందా, H1 వస్తుందా ఎంక్వైరీ చేసుకోండి. మీరు చదివే కోర్సుకి, మీరు ఏదైతే కోర్సు సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నారో ఆ కోర్సుకి ఎంతవరకు వ్యాలిడిటీ ఉంది, మీకు దానివల్ల జాబ్లు వస్తాయా రావా. ఎందుకంటే ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ చాలా అడ్వాన్స్డ్ అయిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది. కాబట్టి మనం ఏదో అత్యవసర చదువులు చదివేసామని అనుకుంటే జాబులు రావు. కాబట్టి మీరు ఇవన్నీ జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి మీరు మంచిగా అబ్రాడ్ రండి. బట్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అడ్వైస్ దట్ నేను ఇవ్వదలుచుకుంది ఏంటంటే, మీరు జాబు లేకపోయినా సరే కోర్సు ఎంత డ్యూరేషన్ ఉందో, మీకు 12 months, 1 year, 16 months, వాట్ ఎవర్ ద కోర్స్ డ్యూరేషన్, మిమ్మల్ని మీరు పోషించగలిగే కెపాసిటీ, ఫైనాన్షియల్ కెపాసిటీ మీ పేరెంట్స్కి మీకు ఉందా లేదా మెయిన్ చూసుకోండి. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక రకంగా డబ్బులు సంపాదించుకొని కంటిన్యూ అవుదామని మాత్రం అనుకోకండి. ఇలాగా మిమ్మల్ని మీరు వన్స్ మీ కోర్స్ అయిపోయి మీరు జాగ్రత్తగా చదువుకున్న తర్వాత మీకు ఆబ్వియస్లీ మంచి జాబ్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో ప్లీజ్ స్టూడెంట్స్కి నేను ఇచ్చే అడ్వైస్ అయితే ఇదే. మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా రండి, మీరు చదువుకోండి. ఎవ్వరు మిమ్మల్ని రావద్దన్నారు. ఓకే, ఎవరైనా ఒకవేళ నెగిటివ్ సలహాలు మీకు కనుక ఇచ్చినట్టయితే, రావద్దురా, పరిస్థితి బాగాలేదురా, అదిరా, చాలామంది చెప్తారు, కామన్గా చెప్తారు, డెఫినెట్గా చెప్తారు. ఎందుకంటే కొంతమంది జెన్యూన్గా ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదురా, వద్దులే కొన్ని రోజులు ఆగిరా అని చెప్పచ్చు. కొంతమంది జెలసీ ఉండొచ్చు. కాకపోతే అది మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్ వెళ్ళి సెటిల్ అయిన తర్వాత మనం వెళ్తా అంటే, ఇప్పుడు వద్దురా బాగాలేదు సిచ్యువేషన్ అన్నాడు అనుకోండి, మనకేమనిపిస్తుంది అంటే, అరే వాడు వెళ్ళాడు, సెటిల్ అయిపోయాడు, సో మనం వెళ్ళలేదే అనే ఫీలింగ్ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఓన్ గుడ్ ఆర్ బ్యాడ్. ఎందుకంటే రేపు పొద్దున మీరు బాగా సెటిల్ అయ్యి బోల్డ్ అంత డబ్బులు సంపాదిస్తే మీరే రెస్పాన్సిబుల్. లేదు ఎక్కడొక్కడ ఇల్లీగల్ పని చేస్తా దొరికి జైలుకి పోతేనో, డిపోర్ట్ అయితేనో, ఇంకోటి అయితేనో దానికి మీరే రెస్పాన్సిబుల్. సో ఏంటంటే ఎవరికి బతుకుని ఎవడు బాగు చేసే పరిస్థితి ఇప్పుడు లేదు. ఎవరిది వాడు చూసుకోవాల్సిందే. ఎవరిని నమ్మద్దు. మీకు ఎవడన్నా ఫోన్ చేశారా ఇక నువ్వు రాగానే జాబ్ దొరుకుద్దురా అన్నా నమ్మద్దు, దొరకదు అన్నా నమ్మద్దు. మీ ప్రయత్నం మీరు చేసుకోండి, హ్యాపీగా ట్రై చేసుకోండి, వెళ్ళి చదువుకోండి, చక్కగా చదువుకున్నాక మంచి జాబులు చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో ప్లీజ్ నేను ఎప్పుడైనా అయితే అడుగుతున్నానో, చాలామంది వీడియోలు చూస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.